నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఈ మధ్యకాలంలో అంటే గత 2-3 నెలల నుంచి మైక్రో ఫైనాన్స్ బాధితుల అంశం చాలా తెరపైకి వచ్చింది. దీనికి ప్రధాన కారణము, ఈ వార్తకు సంచలనం కావడానికి ప్రధాన కారణం అయితే మాత్రం ఒకటి, చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకోవడం, మరోవైపు ఈ అంశంలో మాత్రం సింగర్ మంగ్లీ పాత్ర ఉందనే దాంతో పెద్దగా ప్రాధాన్యత కూడా పెరిగిపోయింది. ఎప్పుడైతే బాధితులు బయటకు వచ్చారో వాళ్లకు అండగా నిలుస్తూ పెద్ద ఎత్తున ఈ యొక్క అంశం పైన చట్టపరంగా పోరాడడానికి ఓయూ సంబంధించిన నేత, అలాగే జనసేన నాయకులు సంపత్ నాయక్ అండ్ టీం అయితే మాత్రం తీవ్రంగా దీన్ని సీరియస్గా తీసుకొని అత్యంత మీడియా ముందుకు వచ్చారు. అలాగే చాలా ఎవిడెన్స్ కూడా బయటపెట్టి ఈ యొక్క టాపిక్ను ఒక హైలైట్ చేసేలాగా చేశారు. కానీ ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా ఈ అంశం తెరపైకి రావట్లేదు. అలాగే సంపత్ నాయక్ కూడా చాలా కాలంగా సైలెంట్గా ఉంటున్నారు. ఏం జరుగుతుంది ఈ కేసులో, ఎందుకు మౌనంగా ఉంటున్నారు, వాస్తవ పరిస్థితులు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సంపత్ నాయక్ గారు ఉన్నారు. ఎందుకు ఒక్కసారిగా మీరు హైప్లో ఒక రైజింగ్ మెయింటైన్ చేసి ప్రూఫ్ను బయటపెట్టి బాధితుల వెంట కూడా మీరు ఫీల్డ్ లెవెల్కి వెళ్ళిన మీరు ఈ మధ్యకాలంలో ఈ అంశం పైన మాట్లాడలేరు, ఒకసారిగా స్తబ్దుగా ఉన్నారు, కారణం ఏంటి? ముందుగా దిశ ఛానల్ వాళ్ళందరికీ నమస్కారాలు, 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. నేను మీ సంపత్ నాయక్ని. గత నెలలో ఏం జరిగిందో, ఎట్లా జరిగింది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఒకటే ప్రధానంగా మీ అందరికీ మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. ప్రధానంగా ఈ కేసు విషయంలో బయటికి రావడం గల కారణం 9 మంది చనిపోవడం, బాధితులు ఇంకొక 4 చావు బతుకుల మధ్యలో ఉండడం, దాని తర్వాత హాస్పిటలైజ్డ్ నుంచి బయటికి రావడం, మంగ్లీ మధుకు నాకు సంబంధం లేదని చెప్పడం, దాని తర్వాత బాలాజీ కానీ మధు కానీ అరెస్ట్ కావడం, దాని తర్వాత బయటికి రావడం, మధుకు మంగ్లీకి సంబంధం లేదనడం, దాని తర్వాత మంగ్లీకి సంబంధించిన కేవలం వాళ్ళ తమ్మునితో కూడా ప్రెస్ మీట్ పెట్టియడం, దాని తర్వాత కేవలం ఒకటేసారి భోజనం తిన్న పాపానికి అనుకుంటే తనే లెటర్ రిలీజ్ చేసింది. మేము ఎప్పుడైతే దీన్ని ఛాలెంజ్గా తీసుకొని, బాధితులు కూడా ఎవరైతే 9 మంది చనిపోయిన వాళ్ళు కూడా బంజారా బిడ్డలే కాబట్టి వాళ్ళ తరపున తీవ్రంగా పోరాడినాం, గలమెత్తినాం, ఎవిడెన్స్ అనుకున్న కాడ బాధితులను బయటికి తీసుకొని వచ్చినాం. బాధితులతో పాటు బయటికి తీసుకురావడంతో పాటు ఒకటేసారి అనుకున్న మంగ్లీ గారిది కూడా 2-3 ఫోటోలు కూడా తీసుకొచ్చినాం, ఫోటోలు వీడియోలు కూడా బయట పెట్టినాం. ఆ ఇంట్లోనే స్వయంగా ఎవరైతే సంబంధం లేదనుకున్నాడో మధుది కూడా వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. ఇక బాధితుల పక్షాన అంటే సంబంధం లేదనుకున్న మంగ్లీకి సంబంధం ఉందని, దాని తర్వాత మినిస్టర్ వాళ్ళ మనవాడి ఆడియో కాల్ కూడా బయట పెట్టడం జరిగింది. అంత బాగానే ఉన్నది, అదంతా మీరు చూసే ఉంటారు. చాలామంది బాధితులు ఎక్కడంటే బాధితులను కూడా తీసుకొని వచ్చినాం, మీడియా ఛానల్ వాళ్ళని బాధితుల ఇంటికి కూడా తీసుకొని పోయినాం. దీని తర్వాత కొంతమంది చాలామందికి మీ ఛానల్ ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏం చెప్పదలుచుకున్నానంటే, చాలామంది సంపత్ అన్న ఎక్కడికి పోయిండు, సంపత్ అనే వ్యక్తి ఎక్కడికి పోయిండు, సంపత్ వాళ్ళ టీం ఎక్కడికి పోయింది, సంపత్ని అంటే రకరకాలుగా పాపం వాళ్ళు కూడా, ఎందుకంటే జనాల్లో ఒక క్యూరియాసిటీ పెరిగింది. ఈ కేసు ఏం జరగబోతుంది, నిజంగానే సంపత్కి ఏమైనా భయభ్రాంతులకు గురి చేసిండ్రా, లేకపోతే సంపత్ ఏమైనా మంగ్లీకి అమ్ముడు పోయాడా, లేకపోతే మంగ్లీ ఏమైనా సంపత్ని డబ్బులతో లోబరుచుకున్నదా అని చాలా కామెంట్స్ వస్తున్నాయి. నేను ప్రజల తరపు నుంచి పోరాడలేక మీకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నాకు కూడా ఉంది. మేము సాక్ష్యాలను ఎప్పుడైతే బయట పెట్టడం ఒక ఎత్తు అయితే, దోషులకు శిక్షలు పడాలంటే ఫస్ట్ వాళ్ళపైన కేసులు కావాలి. దోషులకు శిక్షలు పడాలంటే వాళ్ళపైన కేసులు కావాలి. ఇప్పుడు కొంతమంది 1.5-2 కోట్ల దాకా ఎవరైతే ఇచ్చిండ్రో ఈఓడబ్ల్యూ దాంట్లో కానీ మిగతా దాంట్లో కేవలం 20 లక్షలు 30 లక్షలు ఇచ్చిననే రాసుకున్నారు. కేసులు కాలే ఇప్పటిదాకా, కొన్ని కేసులు అయినాయి, కొంతమంది కేసులు కాలే. వాళ్ళకు కేసులు పెట్టే క్రమంలో ఈఓడబ్ల్యూ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా కేసులు తీసుకుంటలేరు. దాని తర్వాత సిఐడి దగ్గర పోయినప్పుడు కూడా కొంతమంది కేసులు తీసుకుంటలేరు, చాలా మందికి ఎఫ్ఐఆర్ కూడా ఇస్తలేరు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇండివిజువల్ కేసులు పడాలి. ఇండివిజువల్ కేసులు ఎప్పుడైతే పడతాయో ఈడీ ఎంటర్ అయితే, దాని తర్వాత మేము సిబిఐని కూడా ఇవ్వాలనుకున్నాం. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరైతే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా కలవడం జరిగింది. దాని తర్వాత బీజేపీ అధ్యక్షులు రామచంద్ర గారిని కూడా కలవడం జరిగింది. నేనేమంటున్నా అంటే, సిబిఐ కానీ ఈడీకి కానీ ఇవ్వాలంటే ఫస్ట్ మల్టీ కేసులు అయితే పడాలి. మల్టీ కేసులు పడాలంటే దాని తర్వాత ఇప్పుడున్న జనాలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని లాయర్లను మాట్లాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అన్న మీకు లాయర్లను పెట్టుకునేంత స్తోమత లేదు, మాకు లాయర్లకు డబ్బులు ఇచ్చేంత స్తోమత లేదన్నప్పుడు ఇప్పుడు ఉద్యమకారులు లెక్క కొట్లాడడం
మా వంతు దాని తర్వాత మీ మీడియాను కూడా తీసుకొని పోయినాం, ఇక్కడ కొట్లాడినాం, ఎవిడెన్స్ను బయట పెట్టినాం, దాని తర్వాత ఊర్లకు కూడా తీసుకొని పోయినాం బస్సులు వేసుకొని. ఇప్పటిదాకా మేము అంతా చూసుకున్నాం. మేము ఫ్రీగా వస్తాం కానీ లాయర్లు అయితే ఫ్రీగా రారు కదా. సో అందులో భాగంగానే మహేష్ అనే ఒక లాయర్ని కూడా వెతకడం జరిగింది. వాళ్ళు నామినల్ ఫీజు కూడా ఒకటి అడగడం జరిగింది. సో ఇదంతా కూడా కాదని చెప్పేసి మన ఉస్మానియా యూనివర్సిటీని చదువుతున్న ఒక బీసీ బిడ్డ అయిన ఇంకో లాయర్ని కూడా మాట్లాడడం జరిగింది, శ్రీశైలం గారని. మనతో ఇక్కడ ఎల్ఎల్ఎం అయిపోయింది, హైకోర్టులో లాయర్గా ఉన్నారు. సో అతన్ని కూడా మేము ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇక్కడ నష్టపోయింది కూడా చాలామంది ఉన్నారు కదా. మరి వీళ్ళతో కూడా ఒక 5-6 మెంబర్స్కి అయితే ఫస్ట్ మనం కేసు వేద్దాం అనుకునేసరికి ఆ బ్రదర్ కూడా ఒప్పుకున్నాడు, కానీ అతను రావడం లేట్ అవుతుంది. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే కేవలం ప్రజలకు మీ నుంచి ఇచ్చేది ఏంటంటే పోరాడడం వరకు మా వంతు, సాక్ష్యాలను బయట పెట్టినాం. కేసులు ఏంటంటే ఇక్కడ నుంచి వాళ్ళు ఇచ్చినా కానీ వాళ్ళు తీసుకుంటలేరు. లాయర్తోని పోతేనే ఆ కేసును చాలా క్లియర్గా చేసి వాళ్ళపైన ఇప్పుడు ఎవరైతే మనం అనుకున్నామో దీంట్లో మాకు సంబంధం లేదనుకుని ఎవరైతే అనుకున్నామో వాళ్ళపైన కేసులు వేయాలంటే లాయర్తో పోవాలంటే లాయర్కి డబ్బులు ఇవ్వాలి, లాయర్కి డబ్బులు ఇవ్వండి, లాయర్ రారు. ఇప్పుడు అంతమందికి మేమైతే అమౌంట్ ఇచ్చి మేమైతే చేయలేం కదా. అట్లా అని కూడా చెప్పి కూడా ఫ్రీ సర్వీస్లో భాగంగా కొంతమందినైనా సెలెక్ట్ చేసుకొని లాయర్తో మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఫర్దర్గా ఏదైతే ఉందో ఫస్ట్ కేసులు వేయించాలంటే దీనిపైన ఒక ప్రాసెస్తో కూడుకున్నది కాబట్టి కేసులు అయిపోయిన తర్వాత ఈడీని కానీ సిబిఐని కానీ అప్రోచ్ అయిదామని. అంతలోపు మధ్యలో ఏమేం కేసులు వచ్చినాయో కూడా మీకు తెలిసిందే. ఒకటి ఆ అబ్బాయి యువన్ అనే అబ్బాయిని ప్రేమ పేరుతో చంపేసింది, అదొకటి. దాని తర్వాత సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాబు కూడా విషయం వచ్చింది కాబట్టి బండి భగీరథ అంశం నిజంగా ఈ ఏదైతే మైక్రో ఫైనాన్స్ కేసు అయితే మంగ్లీపై జరుగుతున్న ఆరోపణల విషయం అయితే మొత్తం బ్రేక్ చేసింది అనే వార్తలు వస్తున్నాయి, నిజమేనా? పనిచేసింది అంటే ఒక అటెన్షన్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు మీ ఛానల్ ద్వారా నేనేం కోరుకుంటున్నా అంటే బండి భగీరథ విషయంలో ఉత్సాహం చూపిన అనేక మంది అంత ఉత్సాహం చూపించిందంటో మరి ఇక్కడ 9 మంది చనిపోయింది కదా, వీళ్ళపైన కూడా మాట్లాడాలి కదా, వీళ్ళకి కూడా సపోర్ట్ రావాలి కదా. ఒకరిద్దరు వచ్చిండ్రు దీంట్లోకి వెళ్ళి మాట్లాడే వాళ్ళు. పృథ్వీ గారు కూడా మీ ఉద్యమంలో మేము కూడా పార్టిసిపేషన్ చేద్దామన్నారు. దాని తర్వాత ఇంకొక వేరే సంఘాలు కూడా చెప్పినాయి. కానీ దీనికంటే ఎక్కువగా పోలీస్ స్టేషన్ల దగ్గర పోయి ఉద్యమాలు చేసిన వాళ్ళు, నేను అనేది ఇక్కడ కూడా 9 మంది చనిపోయారు కదా. 9 మంది చనిపోయారు, 1000 కుటుంబాలకు సంబంధించింది. దాని తర్వాత 4 చావు బతుకుల మధ్యలో ఉన్నారు. పోనీ ఇంత ఉద్యమం లేచినప్పుడు లోకల్ ఉన్న గత ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మాట్లాడట్లేదు, ఇప్పుడున్న లీడర్లు కూడా మాట్లాడట్లేదు. అంటే నేను ఈ కేసు ద్వారా ఏమి నేర్చుకున్నా అంటే సతీష్ బ్రదర్, నీతిగా న్యాయంగా పోతే కుదరదు బ్రదర్. ఇప్పుడు బాధితుల పక్షాన గొంతు చించుకొని మాట్లాడినాం, సాక్ష్యాలు బయట పెట్టినాం, మన మీడియాని తీసుకొని పోయినాం. ఇప్పుడు బాధితులు ఎవరైతే ఆ లాయర్లను మాట్లాడుకుంటే ఇప్పుడు మీ కేసు అనేది మంచిగా ఇప్పుడు తొందరగా అవుతుంది కదా. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధ్యక్షులనే కలిసినాం, దాని తర్వాత మిగతా పార్టీలను కూడా కలిసినాం. మీరు ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ మీ పైన కేసు వేయాలి కదా. సో అందుకని ఇది కొంచెం జాప్యం అవుతుంది. ఈ విధంగా ఇదే విషయంలో నిందితుడు ఎవరైతే రమావత్ మధు ఉన్నారో వాళ్ళు లోపల ఉన్నప్పుడు కూడా బయట ప్రభావితం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నిజంగా బాలాజీతో పాటు మధు కూడా ఎవరైతే ఈ బాధితుల్ని ప్రభావితం చేస్తున్నారా? 100% ప్రభావితం చేస్తున్నారు. కొంతమంది ఎవరైతే బాధితులు ఉన్నారో మధుని పోయి ములాఖాత్ కావడం జరిగింది, జైల్లో ములాఖాత్ కావడం జరిగింది. అతను అంటుంటాట, మీరు నా పైన కేసులు వేయద్దు, మళ్ళీ మిగతా వాళ్ళపైన ఉన్న వాళ్ళపైన కూడా కేసులు వేయద్దు, మిగతా వాళ్ళు పైన కేసులు వేస్తే వాళ్ళు మేము బయటకు వచ్చిన తర్వాత మేము జైల్లోనే ఉంటాం, మీ ఉన్న డబ్బులు కూడా పోతాయి అనుకుంటా. బయట ఉన్న వాళ్ళు కూడా వ్యక్తులకు చాలా ప్రభావితం చేస్తున్నారు. ఇవాళ మంగ్లీ కూడా సపోర్ట్ ఉంటా అన్న మంగ్లీ పోయి బెంగళూరులో పోయి పాటలు పాడుకుంటుంది. నువ్వు బాధితుల పక్షాన్ని ఇప్పటి వరకు పోలే కదా, మాట్లాడలే కదా. ఈ నాటకాలన్నీ ఎందుకు? వాడు జైల్లోకి పోయి వాడేమంటాడు? ఇప్పుడు మా వాళ్ళు అందరూ పాపం ఎర్రి జనాలు, వాడు జైల్లో ఉండి కూడా
మీరు కేసులు పెడితే మేము బయటికి రామంటున్నాడు. మరి జైల్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చినోడు బాలాజీ అనేటోడు వాడు ఇప్పుడు బయటకు వచ్చి 10 రూపాయలు ఉన్న భూమిని 50 రూపాయలకు 80 రూపాయలకు అని చెప్పి మళ్ళీ బాధితుల దగ్గరికి వెళ్ళే డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు తీసుకొని ఈ 10 రూపాయల భూమిని 40 రూపాయలని 50 రూపాయలు అనుకుంటే చెప్పి అంటే ఇప్పుడు ఒక 10 లక్షల భూమిని ఆడు ₹1 కోటి అనుకుంటే వాడు ఇచ్చేస్తాడు. అంటే ఎట్లా ఉన్నదంటే ఈ వ్యవస్థలో నేను ఏం చేసినంటే ఇచ్చినోడు తీసుకున్నాడు బాగానే ఉన్నాడు, ఇచ్చినోడు బాగానే ఉన్నాడు. వాడు ఏంటంటే ఇప్పుడు జైల్లో పోయి కూడా మరి వాడు మాట్లాడుకున్నాడు కావచ్చు, జైల్లో పోయి కూడా మాట్లాడుకొని వాడు అది కూడా ఉన్నాడు కావచ్చు. బయటకు వచ్చి సింపుల్గా 10 లక్షల ల్యాండ్ని ఇగో బాబు నువ్వు ₹1 కోటి కదా, ఇగో ఇది నా దగ్గర 10 లక్షలే ఉన్నాయి అంటే మీన్స్ నాకు దగ్గర ఈ భూమే ఉంది, నువ్వు చంపుతావా నన్ను చంపుకో లేకపోతే ఇస్తావా అని. ఇచ్చినోడు నష్టపోయా అంటే ఇచ్చినోడు కూడా వానికి కూడా ఏం బాధ లేకపోయా, లోపటున్నోడు కూడా గిట్లే జరుగుతుంది. అంటే మధ్యలో నీతి న్యాయం ధర్మం అని ఎవడైతే కొట్లాడతాడో నాకు స్వతహాగా ఎక్స్పీరియన్స్ గత 7 రోజుల నుంచి యాక్చువల్గా నాకు ఆ కేసు దాన్ని టేకప్ చేసేటప్పుడు ఆ కేసు గురించి మాట్లాడేటప్పుడు నిద్రలేని రాత్రులు. ఎందుకంటే ఎందుకంటే బంజారా జాతిలో కూడా అత్యంత కీలకమైన వ్యక్తులు ఉన్నారు, రాజకీయంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. మరి వాళ్ళు ఏమన్నా మన జాతి విషయంలో మాత్రం మంగ్లీ పేరు తీసుకురావడాన్ని ఇతరతర పేర్లు తీసుకోవడం కరెక్ట్ కదా, ఏమన్నా ఒత్తిడి తెచ్చారా? ఒత్తిళ్ళు అనేది అంటే మరీ అంటే నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి అంత నన్ను ఏం మ్యానిపులేట్ చేసే అంత సీన్ వాళ్ళకి ఎవరికీ లేదు. కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి అయితే కాల్ వచ్చినాయి, అంటే సమాజంలో పెద్దగా ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వచ్చినాయి. ఎందుకు వదిలేయి మాట్లాడకు పోనీలే అనుకుంటా. అంటే నేను ఆ అన్నలకు కూడా ఒకటే చెప్తున్నాను, చనిపోయింది కూడా 9 మంది మన బిడ్డలు, వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు కూడా భార్యలు ఉంటారు, వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళందరూ ఇవాళ రోడ్డున పడ్డరు. నేను అదే అంటున్నా, మీరు ఈ ఒక్కరి గురించి మాట్లాడుకున్నారు కానీ వాళ్ళు నా దగ్గర రిక్వెస్ట్ చేసిండ్రు కానీ ఈ 9 మంది కుటుంబం దగ్గర అయితే మాట్లాడలేదు. అనుకున్నట్టుగానే వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కేసులు బండి భగీరథ కేసో లేకపోతే యవన్ కేసు వచ్చుడుతోని ఇలా హ్యాపీగా మళ్ళా చేసుకుంటూ పోతాయి. ఆమె కింద కామెంట్లు చూడాలి. సంబంధం లేదన్నది నువ్వే చెప్పినావు, ఒకటేసారి తిన్న పాపానికని నువ్వే చెప్పినావు. మిర్యాలగూడ నుంచి ఆ మల్లెపల్లికి ఎంత దూరం 60-70 కిలోమీటర్లు. ఆ అర్ధరాత్రి కూడా పోయింది కూడా దగ్గరే అనుకుంటూ చెప్పింది కూడా నువ్వే అన్నావు. శివతోని ఎన్ని విక్టింగ్ కార్డ్స్ వాడినంటే అన్ని విక్టింగ్ కార్డు, లేడీ విక్టింగ్ కార్డు, బంజారా విక్టింగ్ కార్డు, లేకపోతే దాని తర్వాత శివతోని నేను దేవుళ్ళ దగ్గర పోయినా అని చెప్పేసి హనుమంతుని పైన ఒట్టేసిండు. దాని తర్వాత ఈమె ఒకటే రోజు తిన్న పాపానికని ఒక లెటర్ రిలీజ్ చేసింది. దేవుడు కూడా ఎంత గొప్పవాడంటే వెంటనే మాకు సాక్ష్యాలు వచ్చేటట్టు ఆ వీడియోస్ కానీ ఎందుకంటే స్వయాన మధుపోయే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా, ఆ వీడియోని కూడా మొత్తం బయట పెట్టినాక ఎవడు అంత ధైర్యం చేసి పెట్టేది? బాధితుల పక్షాన్ని ఇంత కొట్లాడుతున్నామంటే నాకు ఒకటే అనిపించింది, ఈ సమాజంలో నీతి న్యాయం ధర్మం అనేది ఏదీ లేదు. అంటే మా తల్లిదండ్రులు మాకు అది నేర్పించింది కాబట్టి అట్లా పోయినాం. కానీ నీతి నిజాయితీతో ఎప్పుడైతే పోతావు నీ అంత వరస్ట్ గాడు ఇంకొకటి ఉండడు సతీష్ బ్రదర్. నేను ఇదే నేర్చుకున్నా. కొట్లాడి మన జీవితాలపైన తెచ్చుకుంటాం, మన ఆర్గాన్స్ అన్నీ పాడైతాయి, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. కానీ అరే పొండ్రా బాబు, లాయర్లను పట్టుకొని పొండి కేసులు వేయండి అంటే ఇప్పుడు లాయర్ దగ్గర కూడా డబ్బులు లేవంటే ఇప్పుడు ఎవడు పెట్టుకుంటాడు? ఇంత సీరియస్గా ఫైట్ చేసిన మీరే ఒక నిరుత్సాహంగా మాట్లాడుతున్నా అంటే ఇక కేసు పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఇక బాధితుల పరిస్థితి ఏంటి? కేసు అయిపోయినట్టేనా? అంటే అయిపోయినా కదా మేము పోరాడతాం, నా ప్రాణాలు పోయే వరకు మేము పోరాడతాం. మేమేందంటే అందుకనే కదా ఎందుకు అడుగుతానంటే మీరు పోరాడుతున్న బాధితులే మీ వైపు ఉండనప్పుడు ఇంకా నెక్స్ట్ దీని పరిస్థితి బాధితులు ఉన్నారు కానీ వాళ్ళకు ప్రతిదీ ఫ్రీగా రాదు కదా అంటున్నా. ఇప్పుడు పోరాడేటోళ్ళు మేము ఫ్రీగా వచ్చినాం, మా కార్లలో మేము డీజిల్ పోచుకొని వచ్చినాం, దాని తర్వాత బస్సులు పెట్టించినాం, దాని తర్వాత అక్కడ తీసుకొని వచ్చినాం, ప్రజలకు నిజం ఏం జరిగిందనేది చూసుకున్నాం. మీ బంధువుల దగ్గర నుంచి మీ పంట పొలాల మీ ఇళ్ళ పైన ఉన్న దానిపైన కానీ మీరు లోన్లు తీసుకున్న కానీ ప్రజలకు ఒకటి చెప్పినాం, నిజం అనేది ఏంది, అక్కడ ఏం జరిగింది, ఎవరు అడిగిన కోట్లు అంటే ఆ కోట్లు ఎట్లకెళ్ళి వస్తున్నాయి అనేది కూడా అది బయట పెట్టినాం. ఇప్పుడు మేము ఉద్యమకారులం, ఇక మేము కనీసం ఇప్పుడు మేము వచ్చినప్పుడు కానీ లాయర్లు రారు కదా, అట్లా అని చెప్పేసి కూడా ఒక లాయర్ని కూడా ఫ్రీగా మాట్లాడడానికి అని చెప్పి మీ గురించి అని చెప్తున్నా. మీరు కింద కామెంట్లు అంటే ఎక్కడికి పోయిండు సంపత్ నాయక్ అంటే ఆ టీం ఎక్కడికి పోయింది, అశోక్ ఏడికి పోయిండు,
లేకపోతే రఘురామ్ రాథోడ్ కానీ ప్రత్యూష కానీ సిస్టర్ ప్రత్యూష కానీ ఏడికి పోయిందాక ఎక్కడికి పోలే. ఇప్పుడు దాన్ని నెత్తిన వేసుకున్నాం అట్లా అని చెప్పి ఇక ఫ్రీ లాయర్ని కూడా వెతుకుతున్నా. పాపం ఆ లాయర్ కూడా శ్రీశైలాన్ని కూడా వెతికినాం. కొంతమంది ఇక వాళ్ళకి ఏంటంటే వీళ్ళు బయటకు వెళ్ళి వీళ్ళపైన ఒక ప్రెషర్ పెడుతుండ్రు. వాడు జైల్లోకి వెళ్ళి బయటికి రావాలంటే నీకు డబ్బులు ఇవ్వాలి కదా అంటున్నారు. మరి జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చినవాడు బాలాజీ కూడా వాడు ఇప్పుడు ఏం చేస్తాడు? వాడు 10 లక్షల భూమిని ₹1,00,00,000 అనుకుంటా వాడు అది చేస్తుండు కదా. మీరు ఇదైనా నమ్మాలి కదా. మీ కళ్ళ ముందున్నాడు వాడు మధుగాడు బయటకు వచ్చి మీకు ఎట్లా డబ్బులు ఇస్తాడు? బాలాజీ అయినప్పుడు మొదటి ఇస్తారంటారా? అదే కదా సింపుల్గా. ఇప్పుడు బాలాజీ గారు స్టార్ట్ చేసిండు దీంట్లో. బాలాజీ, మధు, అభిషేక్ వీళ్ళందరూ నల్గొండలో అరెస్ట్ అయినరు, పోయిండ్రు, బయటకు వచ్చిండు. దాని తర్వాత కొత్త దుకాణం తెరిచిండు మధు. ఈ దుకాణంకి నాకు సంబంధం లేదనుకున్న మంగ్లీ కూడా సంబంధం ఎట్లున్నది అనేది కూడా బయటకు పెట్టినాం. శివగాడు కర్ణాటకలో పోయి డబ్బులు తెచ్చుకునేది వాడు కూడా. ఇది నేను మీరు చెప్తున్నా కాదు, నేను ఎక్కడ ఇండివిజువల్గా ఏం చెప్పట్లేదు. మంగ్లీ గారు ఏం చెప్పిందో సంబంధం లేదనుకున్న దానిపైనే ఇన్వెస్టిగేషన్ చేసిన నేను. మీకు సంబంధం ఉంది ఎట్లా ఉంది అనేది కూడా నేను ఎవిడెన్స్ కూడా బయట పెట్టినాం. పోనీ బాధితులకు పక్షాన నిలబడతాన మంగ్లీ లేదు, పోయి పాటలు పాడుకుంటుంది. డబ్బులు ఇచ్చినోడేమో ఆడ పోయి ఏంది రే అయ్యా మాది డబ్బులు ఎక్కడికి పోయింది రే అయ్యా, అయ్యా మీది మీడియాలో చూపిస్తుంది అయ్యా మాకు డబ్బులు ఇస్తారంటే ఎవడు ఇయ్యాడు? ఇవన్నీ చట్టాలు తన పని తాను చేసుకుపోవాలంటే నువ్వు ఫస్ట్ కేసులు పెట్టాలి. నువ్వు కేసులు ఇప్పటిదాకా నువ్వు ఏంది సరైన కేసులు పెడతలేవు, అది కూడా నువ్వు ఇయ్యలేదు. దాని తర్వాత ఇప్పుడు జైల్లో ఉన్న మధుగాడేమో లోపలికి వెళ్ళి మేము బయటకు వచ్చుడుతాను వాళ్ళకు ఒకటి ఏంది వాడికి ఏంటంటే నేను బయటకు వచ్చుడుతాను డబ్బులు ఇస్తాను మీరు నా పైన కేసులు పెట్టదని వాడంటాడు. బయట ఉన్న బాలాజీ ఇంతకుముందు 100 కోట్ల దాంట్లో ఏదైతే ఉన్నాడో ఆ బయటకు వచ్చినోడు ఆ 10 లక్షల ల్యాండ్ను ₹1,00,00,000 లెక్క అది ఇచ్చేస్తాడు. ఇక్కడ ఎవరిది తప్పు అనుకోవాలి, ఎవరి గురించి పోరాడాలి, ఏం చేయాలనేది ఇక ఎట్లా ఇక యజ్ఞం మొదలుపెట్టినాం కాబట్టి దాని యజ్ఞాన్ని పూర్తి చేయాలంటే ఇక ఆ ఫ్రీ లాయర్ని కూడా వెతుకుతున్నాం. ఆ ఫ్రీ లాయర్ని కూడా అయ్యా బాంచాలని కూడా చెప్పి ఇక మాతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఎవరెవరైతున్నారో వాళ్ళను కొంతమందిని రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. అండ్ మీ ఛానల్ ద్వారా మంచిగా కాబట్టి దిశ ఛానల్ ద్వారా కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. కొంతమంది లాయర్లు ఎవరికైనా బాధితుల పక్షాన నిలబడతా అంటే ప్లీజ్ డెఫినెట్లీ మీరు కూడా నాకు సహకరించండి. లాయర్లు నాకు కొంతమంది కావాలి. అంటే ఇప్పుడు వాళ్ళతో పోవాలంటే బాధితుల తరపు నుంచి పోవాలంటే లాయర్లు అనేటోళ్ళు కొంతమంది పోలీస్ స్టేషన్కి పోవాలి, దాని తర్వాత కేసులు రాయాలి, దాని తర్వాత వాళ్ళ నుంచి కొట్లాడాలంటే ఎవరైనా ఉన్నా కానీ ఇప్పుడు నాకైతే కొంతమంది వెతుకుతున్నాను. ఆల్రెడీ మా వాడు ఒకటి దొరికిండు. మిగతా వాళ్ళకి గిట్ట కావాలంటే బాధితులు మీ అందరికీ ఇస్తాను. ఈ ఉద్యమంలో కూడా మీరు కూడా కొంతమంది లాయర్లు పాల్గొనాలని తెలియజేస్తూ ఈ కేసును ఎక్కడ వదిలేయలేదు. ఎందుకంటే ఇది కొంచెం ఫినాన్షియల్కి ముడిపడి ఉన్నది కాబట్టి దానికని ఉద్యమకారులు ఎప్పుడైనా మేము ప్రజల తరపు నుంచి మాట్లాడతాం, ప్రజల గురించి పోరాడతాం. ప్రజల గురించి పోరాడే క్రమంలో మాకు పైన అనేక నిందారోపణలు చేసినా కానీ మేము తట్టుకున్నాం. ఎంతమంది భయభ్రాంతులకు గురి చేసినా కానీ మీకు కూడా తెలిసిందే. ఎంత ప్రెషర్ ఉన్నా కానీ నేను ముందుకే పోయినా తప్పిస్తే కానీ ఎటువంటి లేదు. ఒకానొక సందర్భంలో జనసేన పార్టీని కూడా దీంట్లో తీసుకొచ్చే క్రమం అనుకున్నారు. జనసేన పార్టీతో కూడా ఒకవేళ నిజంగానే మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము అనేక కేసులు వేయచ్చు. నిజంగా మాకు అక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నది. ఒకవేళ నువ్వు కేసులు వేయాలి వీళ్ళను చేయాలనుకుంటే మేము ఎన్నో కేసులు వేయచ్చు. కానీ మేము అది కూడా మేము చేయలేదు. ఎందుకంటే నిష్పాక్షికంగా ప్రజలకు ఎవరైతే మోసపోయినారో ఆ ప్రజలు ముందుకొచ్చి డెఫినెట్లీ కొంతమంది లాయర్లు కూడా సహాయం మాకు కావాలి. కాబట్టి మీ దిశ ఛానల్ ద్వారా నాకు ఇంతమంది ఇప్పుడు అడిగినా కానీ సమయం వచ్చింది కాబట్టి చెప్పాలని కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇది ఇప్పటివరకు మంగ్లీ గారి కేసులో జరిగిన విషయం. లాయర్లను త్వరలో లాయర్లను పెట్టుకొని మేము డెఫినెట్గా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా మైక్రో ఫైనాన్స్ బాధితుల విషయంలో మాత్రం ప్రధానంగా ఉద్యమకారుడిగా నేను ఎంత పోరాటం చేయాలో అంత పోరాటం చేశాను. కానీ ఇక్కడ సమస్యల్లా ఇక్కడ కేసులు కావాలి. మీడియా ముందు ఎంత మాట్లాడినప్పటికీ ఎంత బయట తిరిగినప్పటికీ కూడా ఇక్కడ చట్టపరంగా పోరాడాలంటే ఇక్కడ న్యాయం జరగాలంటే మాత్రం ఇక్కడ కేసులు జరగాలి. కానీ ఇక్కడ కేసులు వేయాలంటే మాత్రం బాధితుల తరపున లాయర్ వ్యవస్థ కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ లాయర్ల కోసం ఇక్కడ ఆర్థికమైన సమస్యలు కూడా బాధితులను వెంటాడుతుంది. మా తరపున మేము ఎంత చేయాలో అంత చేస్తున్నాం. కానీ ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఎక్కువ కేసులు పడడం వల్ల ఇది సిబిఐ అలాగే ఈడీ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నాం తప్ప ఎక్కడ కానీ బాధితుల విషయంలో వెనక్కి తగ్గేది లేదు. అలాగే అక్రమార్కులపైన పోరాటం విషయంలో మాత్రం రాజీ లేదు. అలాగే మంగ్లీ పాత్ర పైన మంగ్లీ నాకు సంబంధమే లేదని చెప్పింది. ఈరోజు ఆమెకు ఎలాంటి సంబంధం ఉంది, ఏ రకంగా వ్యవహారాలు చేసిందా అనే విషయంలో మాత్రం అన్ని ఆధారాలు మీ ముందంటే బయట పెట్టాం. కానీ ఇక్కడ ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా మాత్రం
కొంచెం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఎవరైనా అడ్వకేట్లు, లాయర్లు ఎవరైనా ముందడుగేసి ఈ బాధితులకు పోరాడాలని ముందుకొస్తే మాత్రం వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. తప్పకుండా బాధితులకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది, బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సింది, అందరం అంటే ఎవరైతే జాతిలోని కీలక నాయకులు ఉన్నారో అలాగే బయట వ్యక్తులు ఎవరైనా కానీ 9 మంది ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళు బలైపోయినారు. వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఇక్కడ ఒక సెలబ్రిటీని న్యాయం చేయాలనో లేకపోతే మరొకరికి నష్టం చేయాలనో, ఇక్కడ ఆర్థిక వ్యవహారమో డబ్బులు సంపాదించాలనో కాదు. ఎక్కడ ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ, ఎన్ని రకాల బెదిరింపులు వచ్చినప్పటికీ ఎక్కడ కూడా తగ్గలేదు, భవిష్యత్తులో కూడా తగ్గేది లేదు. న్యాయపరంగా పోరాడడానికి మాత్రం సంపత్ నాయక్ అలాగే ఆయన టీం అందరూ కూడా సిద్ధంగా ఉంటారని కూడా చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. చూడాలి మరి మైక్రో ఫైనాన్స్ బాధితుల వ్యవహారం ఎటువైపు వెళ్తుంది, అలాగే ఈ విషయంలో ఎలాంటి న్యాయపరమైన పోరాటం చేస్తారు, మరి బాధితుల తరపు నుండి మరి ఎలాంటి మద్దతు వస్తుంది, మరి బయట నుండి కూడా ఏమన్నా ఏం జరగబోతుంది, మంగ్లీ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.